హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కాస్త 27th నుంచి ఈ జూలై 4th నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడంతో పాటు నెక్స్ట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే బేసిక్గా ఇలా జరగడానికి రీజన్ ఏంటి అని అంటే, కొన్ని కాలేజీలకి ఇంకా గుర్తింపు అయితే రాలేదు, అంటే అఫిలియేషన్ అన్నది ఇవ్వలేదు. యాక్చువల్గా వాళ్ళకి ఇక్కడ చూస్తున్నారు కదా, 30 తారీఖు వరకు అయితే అఫిలియేషన్ అంటే గుర్తింపు పొందడానికి వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దానివల్లనే ఇలా లేట్ కాబోతుందని చెప్పారు. సో మరి దీనివల్ల ఎవరికి బెనిఫిట్ జరగబోతుందన్న విషయం గురించి మాట్లాడుకుంటే, మరి ఎవరైతే ఇంటర్ సప్లిమెంటరీ రాసి ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చి ఉన్నారో వాళ్ళకైతే లాభం అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది ఇప్పటి వరకు. ఫస్ట్ అంత ఒకవేళ కనుక లాస్ట్ డేట్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉండే. బట్ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అన్నది ఇప్పుడు ఇండైరెక్ట్గా పెరిగిందనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా సప్లీలు రాసి పాస్ అయిన వాళ్ళకి లాభం అని చెప్పుకోవచ్చు, బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. బట్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇండైరెక్ట్గా లాస్ అయినట్టు చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి అన్నది ఒకసారి కనుక చూస్తే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మొదటి విడత అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 4th నుంచి స్టార్ట్ కాబోతుంది. రెండో విడత 26 తారీఖు నుంచి. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నది 8 తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మనము మరి ఫస్ట్ ఫేజ్లో ఎలా డేట్స్ మారబోతున్నాయంటే, మీరు కనుక స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి 4 తారీఖు నుంచి 12 తారీఖు నుంచి అయితే అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 6 నుంచి 13. నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 8 నుంచి 15 తారీఖు వరకు. ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి 15 తారీఖు. అలాగనే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్లు అయితే 19 తారీఖు వరకు కన్ఫామ్ అయితే మీరు ట్యూషన్ ఫీ కట్టుకోవడము, మిగతా సెల్ఫ్ రిపోర్టింగ్ 23 తారీఖు లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కనుక ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు మళ్ళీ ప్రాసెసింగ్ చేయాలన్నా స్లాట్ చేయాలన్నా 26 తారీఖు నుంచి సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. బట్ లేదు మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు మేము, బట్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకు మాత్రం 27 తారీఖు నుంచి 28 తారీఖు మధ్యలో అయితే అవకాశం ఇచ్చింది. సో వీళ్ళకి అలాట్మెంట్ అన్నది ఎప్పుడు జరుగుతుంది అన్న విషయానికి మాట్లాడుకుంటే 31 తారీఖు లోపు అయిపోతుంది. సో ఇలా ఒకవేళ కనుక స్టిల్ అక్కడ సీట్లు రాని వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఫైనల్ ఫేజ్ అనే అవకాశం అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ స్లాట్ బుకింగ్ కానీ చేసుకున్న వాళ్ళకి 8 తారీఖు నుంచి 8వ నెల అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి 9, 8 అంటే ఆగస్టులో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి అలాట్మెంట్ అన్నది 13 తారీఖు నుంచి జరగడం అయితే చూస్తున్నారు కదా. సో ఇవి స్టూడెంట్స్ కొత్తగా మారిన షెడ్యూల్ అయితే. సో మీరు షెడ్యూల్ ఫాలో అయితే మాత్రము మీకు అంటే ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయ్యి వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ అలాట్మెంట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇండైరెక్ట్గా మనకి కొన్ని ప్రైవేట్ కాలేజెస్కి ఇంకా పర్మిషన్స్ రాకపోవడం వల్లనే ఇలా డిలే అవుతుందన్న విషయాన్ని అయితే మనకి చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఫైనల్గా మీరైతే సప్లిమెంట్ రాసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి అవకాశమే. సో కాంపిటీషన్ అయితే ఎవరైతే ఆల్రెడీ పాస్ అయి ఉన్నారో కొంచెం ఇండైరెక్ట్గా కాంపిటీషన్ అన్నది మొదలైనట్టే. సో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది స్టూడెంట్స్, అక్కడికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేయడము, వెబ్ ఆప్షన్స్, మంచి కాలేజ్ తెలంగాణలో ఏమేమి ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కనుక అది ఫాలో అవుతూ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ కూడా అంటే ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ వచ్చేసి ఎలా చేయాలన్న దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో మీకోసం అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.